నా పేరు గౌతమ్ పారక్. నేను విశాఖపట్నం జీతో చాప్టర్ చైర్మన్గా ఉన్నాను. ప్రస్తుతంగా జీతో ద్వారా మేము ఒక సెషన్ కండక్ట్ చేస్తున్నాము. మన శ్రేయాన్స్ డాగా ఫ్రమ్ పిరమిడ్ వ్యాలీ అండ్ శ్రేయాన్స్ డాగా ఫౌండేషను. ఆయన మెడిటేషను, మేనిఫెస్టేషన్ ద్వారా మనం ఏం ఆలోచించి దాన్ని ఎలా సాధించాలి దాని గురించి చెప్తున్నారు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు అరుణ. సో ఇప్పుడు మన జిటో వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్న శ్రేయాన్సర్ ప్రోగ్రామ్ అనేది ఇప్పుడు ఫస్ట్ టైం వైజాగ్లో కండక్ట్ అవ్వబోతుందండి. అండ్ దిస్ ఇస్ ప్యూర్లీ మేనిఫెస్టేషన్. ఇప్పుడు మనకి లైఫ్లో ఏం కావాలన్నా సరే ఒక మేనిఫెస్టేషన్ ద్వారా మనం ఎలా సంపాదించుకోవచ్చు, ఎలా సాధించుకోవచ్చు, డే టు డే లైఫ్లో మనం ఎలాగా ఏ చిన్న విషయాన్ని ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్ మీద మొత్తం ఈ 1 డే వర్క్షాప్ అనేది జరగబోతుందండి. సో చేస్తున్నవారు ఏంటంటే శ్రేయాన్స్ డాగా గారు. హీఈస్ వన్ ఆఫ్ ద ఇండియాస్ బెస్ట్ మేనిఫెస్టేషన్ కోచ్ అండి. హీఈస్ ఫ్రమ్ ముంబై అండ్ ఐఎమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దేర్ టీమ్ అండి. సో బేసిక్గా మనం ప్రతిదీ కూడా లైఫ్లో ఏది కావాలన్నా సరే చాలా చాలా టెంపుల్స్కి వెళ్తాం, లేకపోతే చాంటింగ్లు చేస్తాం, ఇవన్నీ చేస్తాం. వేరస్ టు మేనిఫెస్టేషన్ అనేది మన సబ్ కాన్షియస్ మైండ్ అండ్ కాన్షియస్ మైండ్ ఈ రెండింటికి సంబంధించిన కాన్సెప్ట్లో వెళ్తుందనమాట. ఇందులో ఏంటంటే మన డే టు డే లైఫ్లో ప్రతి చిన్న ఒక్క విష్ కూడా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఇప్పుడు ఒక్కటి మీకు జస్ట్ గ్లిమ్స్ ఆఫ్ ఇట్. నా లైఫ్లో నేను చాలా మేనిఫెస్టేషన్స్ అనేవి చేయటం మొదలుపెట్టానండి. ఈ వర్క్షాప్స్కి నేను సార్ యొక్క వర్క్షాప్స్కి గత 4 సంవత్సరాలుగా అటెండ్ అవుతున్నాను అండ్ ఐఎమ్ ఎ వాలంటీర్ హియర్. సో ప్రతిదీ కూడా ఏం కావాలన్నా మనం ఫస్ట్ మన మైండ్ని, మన థాట్ ప్రాసెస్ని కూడా కామ్ డౌన్ చేసుకోవాలి. దాన్ని ఏంటంటే కేవలం శ్వాస మీద ధ్యాసతోనే అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేంటంటే ఫస్ట్ మన థాట్స్ అన్నీ కూడా కామ్ డౌన్ అవుతాయి. దెన్ అప్పుడు మనకి నిజంగా ఏం కావాలనేది హయ్యర్ మైండ్స్తో కనెక్ట్ అయ్యి, అంటే క్వాంటమ్ ఫిజిక్స్ అంటాం బేసిక్గా. సో క్వాంటమ్ ఫిజిక్స్లో కనెక్ట్ అయ్యి మనం ఏదైతే మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నామో దాన్ని విజువలైజేషన్ చేయాలి. చేసుకున్న తర్వాత అది మనకి వచ్చినట్టుగా ఫీల్ అవ్వాలి. అప్పుడు ఈ మేనిఫెస్టేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్గా అవుతుందన్నమాట. ఎప్పుడైతే మనం ఆ విజువలైజేషన్ పవర్లో ఉంటామో ఇదంతా కూడా యూనివర్స్లోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అది రియల్గా మనకి మెటీరియలిస్టిక్ వరల్డ్లో ప్రెజెంట్ అయ్యి వస్తుందండి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. సో ఇది మీరు కంటిన్యూస్గా ఇట్లా చేసుకున్నట్లయితే మన జీవితంలో ఏది కూడా సాధించలేదంటూ ఏమీ ఉండదండి యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ కింద. సో డే టు డే లైఫ్లో మనకి ఏంటంటే చాలా స్ట్రెస్గా ఉంటుందండి. అంటే ఒకవైపు ఫ్యామిలీ లైఫ్ అవ్వచ్చు, పర్సనల్ లైఫ్ అవ్వచ్చు, ప్రొఫెషనల్ లైఫ్ అవ్వచ్చు, లేకపోతే స్టూడెంట్స్ అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా సరే అంతా వినిపించే వర్డ్ ఏంటంటే స్ట్రెస్ స్ట్రెస్ స్ట్రెస్. సో దీని నుంచి మనం బయటికి రావాలి అని అంటే కనుక ధ్యానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దీన్నే శ్వాస మీద ధ్యాస అంటారు. సో ఇది మనం చేయటం వల్ల మన రెగ్యులర్ లైఫ్లో ప్రతిరోజు కూడా మనం చాలా చేంజెస్ చూడగలుగుతాము. మన ఇంట్లో కానీ, మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మన కాలేజ్, స్కూల్, ఆఫీసెస్ ఎక్కడైనా సరే ఈ మెడిటేషన్ అనేది ఇంప్లిమెంట్ చేసుకోవటం వల్ల లైఫ్ అనేది చాలా పీస్ఫుల్గా, స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది. సో ఇప్పుడు మేము కండక్ట్ చేయబోయే ప్రోగ్రామ్స్ ఏంటంటే దీనికి సంబంధించి చాలా వెరైటీస్ ఆఫ్ మెడిటేషన్స్ ఉంటాయండి. ఇందులో ఆనాపానసతి మెడిటేషన్ ఉంటుంది అండ్ ఎక్స్క్లూజివ్లీ శ్రేయాన్సర్ డిజైన్డ్ ఏ ప్రోగ్రామ్ బ్రెత్ వర్క్ అంటారండి. సో బ్రెత్ వర్క్ అనేది ఏంటంటే లాంగ్ డీప్ బ్రెత్స్ అనేవి ఎక్కువగా తీసుకొని దానివల్ల మన ఆల్రెడీ మన బాడీలో, మన మైండ్లో ఉన్న స్ట్రెస్ అంతా కూడా రిలీవ్ అవుతుందన్నమాట. ఎప్పుడైతే అప్పుడు రిలీవ్ అవుతామో మనం చాలా రిలాక్స్డ్గా ఉంటాం. రిలాక్స్ మైండ్ ఏంటంటే ప్రాపర్గా ఆలోచించగలుగుతుంది, ప్రాపర్గా మేనిఫెస్టేషన్ చేయగలుగుతుంది అండ్ ఆ స్ట్రెస్ నుంచి మనం ఈజీగా బయటకు వస్తాము. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ మెడిటేషన్, ఆనాపానసతి. థ్యాంక్ యూ సో మచ్.